ఓకే. అంటే గతంలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి చాలా సాధారణమైన వ్యక్తి. ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఒక ఛానల్‌కి అధినేతగా మారిండు. ఈరోజు రోడ్డు మీద పోతుంటే ఒక 4, 5 కార్లు, ఒక కాన్వాయ్ ఇవన్నీ చూపిస్తున్నారు. మీ మీద ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే తీన్మార్ మల్లన్న కారు ఎక్కిపోయింది కనిపించింది కానీ తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటంలో కారుతోని గుద్ది సంపుదామనేటువంటి మూమెంట్లో మీరెవరు లేరు. వాస్తవం అది జరిగింది. తీన్మార్ మల్లన్నను హత్య చేయాలని వచ్చినప్పుడు ఇవి ఎవరు లేరు. తీన్మార్ మల్లన్నను జైళ్ళల్లో బందీ చేసినప్పుడు వీళ్ళెవరు లేరు. తీన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పూట అరెస్టులు చేసినప్పుడు వీళ్ళెవరు లేరు. తీన్మార్ మల్లన్న ఇక్కడ వచ్చినటువంటి పేదవాళ్ళకి ఎంతో మందికి జీవితాలను మార్చి చిన్నపిల్లల జీవితాలకు కొత్త వెలుగులు నింపినప్పుడు మీరెవరు లేరు. తీన్మార్ మల్లన్న పేదవాడి చదువు కోసం అనేక రకాలుగా కష్టపడి విదేశాల్లో కూడా పెట్టి చదివిపిస్తున్నప్పుడు మీరెవరు లేరు. కానీ ఇదెందుకు వస్తూ ఉంది ఇప్పుడు? ఈ మధ్య ఏదో హెలికాప్టర్ది కూడా వైరల్ చేస్తున్నారు. మంచో చెడో మా మీదే చర్చ జరగాలి. ఓకే. 2 నెలల పాటు ఎన్నికల చుట్టూ బీసీ వాదాన్ని తిప్పినామంటే మీ అందరిని వాడుకునే తిప్పినాము. ఓకే. బరాబర్ వాడుకుంటాం. ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తారో ఇంకా కొంచెం విమర్శించేటట్టు చేస్తాం. మంచో చెడో మా గురించే మాట్లాడతాం. ఆ హెలికాప్టర్ ఎక్కడిది? ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? మల్లన్న ఒక సాధారణమైన వ్యక్తి, అంగిలాగు సిద్ధాంతం అంటాడు, హెలికాప్టర్లో తిరిగే రేంజ్ వచ్చింది మల్లన్నకి అని చెప్పి మాటలు. మీకు అందులో ఏ పాయింట్ కావాలి? హెలికాప్టర్ ఎక్కడది అనేదా? ఎక్కడిది? ఎందుకు ఎక్కాల్సి వచ్చింది చెప్తా. ఇది చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తా ఉన్నా. రాజ్యసభలో డిఎంకే పార్టీ విప్పు విల్సన్ గారు, ఆయన ఫిబ్రవరి 3 తారీఖు రోజు రాజ్యసభలో అటెండ్ అయ్యేటువంటి కీలకమైన సమావేశం ఉంది. ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పెడతా ఉన్నాడు. పెట్టింది కూడా, అది మీరు చూడండి, జ్యుడిషియరీకి సంబంధించి. ఆయన ఈ సభకు అటెండ్ కావాలి. ఈ సభకు అటెండ్ అయి వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే క్రమంలో ఈ ట్రాఫిక్లో ఇరుకుబడితే అత్యంత కీలకమైనటువంటి బిల్లుకి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ హెలికాప్టర్ని ఆయన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఆ హెలికాప్టర్ని మా బీసీ ఐటీ ఎంప్లాయీస్ హైర్ చేసినారు. ఓకే. హైర్ చేసి ఆయన ఆ సభకు వచ్చి సభ మధ్యలోనే బయలుదేరడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. మేము యాక్చువల్గా ఆయనని వెంటనే రిటర్న్ పంపించాలనుకున్నాం మాట్లాడించగానే, కానీ అప్పటికి చీకటి అయింది. సభ మధ్యలోనే ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటు చేసి 8 o'clock వరకు ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఆయన పంపిస్తాం. ఓకే. అది దానికోసం పెట్టింది. మీరు ఏదో హంగులు ఆర్భాటాలు చేయడానికి కాదు, అది దానికోసం పెట్టినటువంటి హెలికాప్టర్. మీరు ఎన్నికల టైంలో, అసెంబ్లీ ఎన్నికల టైంలో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేపించే బాధ్యత నాది, మీరు నా దగ్గరకు వచ్చి అడగొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు, మీరు కొట్లాడతారా? ఫైట్ ఉంటుందా? ప్రజల దిక్కు అవుతున్నా కదా, ప్రశ్న ప్రజలది అయినప్పుడు ప్రజల దిక్కే ఉన్నా కదా, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతా. కానీ మీ మాట కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉంటుంది, ప్రభుత్వం ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ మీరు యాంటీగా కొట్లాడుతున్నారు. కాదు, నేను అంటున్నా ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేస్తా అన్న తర్వాత ఫైటింగే లేదు కదా. ఓకే. ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రభుత్వం పాడే ప్రభుత్వం పేర్చుకున్నట్టు అవుతుంది కదా. ఓకే. సరే, అల్టిమేట్గా ఈ ప్రజల పక్షాన ఉంటా. ఎన్ని రోజులు ఇట్లా ఇండిపెండెంట్గా కొట్లాడతాడు మల్లన్న? తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా ఏం లేడు. ఇవాళ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పోరాటంలో బీసీ ప్రొఫెసర్లు, బీసీ మేధావులు, బీసీ అడ్వకేట్లు, బీసీ డాక్టర్లు, బీసీ ఎంప్లాయీస్, బీసీ యువత, బీసీ మహిళలు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, ఇన్ని ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా ఏం లేడు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, బయటికి రావట్లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రెండు పార్టీలు ప్రతిపక్ష పార్టీ, ప్రభుత్వంలో ఉన్న పార్టీ. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఫైట్ ఎట్లా చూస్తారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో? మీకు ఒకవేళ బీసీలదే రాజ్యాధికారం అనుకుంటే కొత్త పార్టీయే పెడితే ఈ 2 పార్టీల మధ్య బీసీ వాదం ఎట్లా నిలబడుతుంది? ఈ 2 పార్టీలు బీసీల గల్మల కాడ నిలబడి భౌతీ భిక్షాందేహి అని అనకపోతేనే అన్నాడు. పార్టీలకు అతీతంగానే ఉన్న 2 పార్టీలు. అన్ని పార్టీలు బీసీల చుట్టే తిరుగుతాయి. రేపటి ఎన్నికలే బీసీల ఎన్నికలు. ఓకే. టికెట్ల విషయంలో అన్ని బీసీల చుట్టే తిరుగుతాయి, మీరు చూడండి. ఓకే.
చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఆ, తెలంగాణ ప్రజలకు, బీసీ సమాజానికి? ఎస్, ఈ తెలంగాణ గడ్డకు ప్రతి 10 సంవత్సరాలకి ఒక ఉద్యమాన్ని పుట్టించేటువంటి శక్తి ఈ గడ్డకుంది. నిజాంల తిరుగుబాటు కానీ, నిజాంలపైన తిరుగుబాటు కానీ, రజాకార్లపైన తిరుగుబాటు కానీ, సాయుధ రైతాంగ పోరాటం కానీ, తెలంగాణ తొలిదశ ఉద్యమం కానీ, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం కానీ ప్రతి 10 సంవత్సరాల కోటి పుట్టుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు పుట్టింది ఈ గడ్డ మీద చిట్ట చివరి ఉద్యమం ఏదైనా మిగిలిందంటే అది బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమం ఇప్పుడు ప్రారంభమైంది. జయశంకర్ సారు ఆశయాల మేరకు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల మేరకు మా చాకలి ఐలమ్మ, మా దొడ్డి కొమరయ్య, మా పండుగల సాయన్న, మా ఎర్ర సత్యమన్న, మా బెల్లి లలితక్క, వీళ్ళందరి మా మారోజు వీరన్న, వీళ్ళందరి ఆశయ సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటం చిట్ట చివరి పోరాటం, బీసీల రాజ్యాధికార పోరాటం. ఈ రాజ్యాధికార పోరాటంలో అంతిమంగా బీసీలం గెలవబోతా ఉన్నాం. బీసీలం హమారా హక్, హమారా హుకుమత్, హమారా ఇజ్జత్, ఈ 3 నినాదాలతోని ప్రజల్లోకి పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా కదలడానికి సమాయత్తం అవుతా ఉన్నారు.